మీకు అస్సలు కుర్చీ ఉంటే కదా మడత పెట్టడానికి వైవి సుబ్బారెడ్డి. లోకేష్కి చంద్రబాబుకి కుర్చీలు ఉంటే కదా మడత పెట్టడానికి, మాకు షర్ట్లు ఉన్నాయి కాబట్టి మడత పెడతామని టీడీపీని ఉద్దేశించి సుబ్బారెడ్డి అన్నారు. వాలంటీర్లకు వందనం సభలో సీఎం జగన్ వాలంటీర్లు షర్టు స్లీవ్ను మడత పెట్టాల్సిన టైం వచ్చిందని అన్నారు. దీనికి కౌంటర్గా శంకారావం సభలో లోకేష్ జగన్ కుర్చీ మడత పెట్టే టైం వచ్చేసిందని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్గా సుబ్బారెడ్డి ఈ సెటైర్ వేశారు. వచ్చి మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువైందని ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మరు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. ఎక్కడ ఎవరి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఎవరి ప్రభుత్వంలో రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది అని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరి ప్రభుత్వంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు, మరీ ముఖ్యంగా బలహీన వర్గాలు, మహిళలు, దళితులు ఎవరు ఉన్నారు. ఏ విధంగా రాష్ట్రంలో ఈరోజు ఎవరు ఊహించిన స్థాయిలో విద్యా వైద్య రంగంలో చారిత్రాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే నేను రాజ్యసభ ఎలక్షన్లో చూశాను. ఎన్ని సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళకి ఈరోజు రాజ్యసభలో సీట్లు లేని పరిస్థితి. అది రాబోయే ఎలక్షన్స్లో కూడా అదే పరిస్థితి రావచ్చు రాష్ట్రంలో. ఆ రెండు పార్టీలు ఇదే సంకేతం. భయంతోనైనా అంటున్నారు. మీరేమో షర్ట్ స్లీవ్ని ఫోల్డ్ చేయాలని మీరు చెప్తుంటే కుర్చీని మడత పెట్టడానికి రెడీ అని నిన్న కుర్చీ ఉందమ్మా? అసలు కుర్చీ ఉంటే కదా మడత పెట్టేది. దానికి మాకైతే చొక్కాలు ఉన్నాయి, అందుకని మడత పెట్టమంటున్నాం. వాళ్ళు కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన? మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, వాలంటీర్లు అనేవాళ్ళు దే ఆర్ డూయింగ్ హానరీ జాబ్. దాంట్లో భాగంగా ప్రభుత్వ పథకాల వల్ల మేలు పొందిన కుటుంబాలని వాళ్ళు మళ్ళా వచ్చి ప్రభుత్వం ఈ విధంగా మీకు మేలు చేసిందని చెప్పి మరొకసారి గుర్తు చేయడంలో తప్పేం లేదు. వాళ్ళ బాధ్యతే అది. దట్టు దే ఆర్ డూయింగ్ హానరీ జాబ్. ఎవరు వాళ్ళని అపాయింట్ చేసిన? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, వాళ్ళు అధికారంలోకి వచ్చే లేదులే, భ్రమలు కల్పిస్తూ అది కూడా చెప్తున్నారు. మేము వస్తే మిమ్మల్ని తీసేస్తాం, బెదిరియటం రాకముందే. వీళ్ళు వచ్చే సీన్ లేదులే ఈ రాష్ట్రంలో. బట్ ఆ విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకి భరోసా, భద్రం కల్పించాల్సిన అవసరం మాపై ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయంటే వాలంటీర్లు చేస్తున్న కృషి అది కూడా ఉంది. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనందుకు థ్యాంక్ యూ అమ్మా. మీ అందరి సహకారానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? ఈరోజు ఉత్తరాంధ్ర ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి 34 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గ అబ్జర్వర్లు, ముఖ్య నాయకులందరితో కూడా గౌరవ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు అందరం కూడా కలిసి ఈరోజు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదైతే కార్యక్రమాలు చేపట్టాలో, ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలో, బూత్ స్థాయి నుంచి ఏ రకంగా ఎన్నికల కార్యాచరణ రూపొందించాలో అనేటువంటి దాని మీద సుదీర్ఘంగా చర్చ చేయడం జరిగింది. వారందరితో కూడా ఆయా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక అంశాల మీద, రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ ఇతర అంశాలన్నింటినీ కూడా వారితో చర్చించడం జరిగింది. రానటువంటి 60 రోజులు రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ ప్రాంత భవిష్యత్తుకి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి ఎంత ముఖ్యమో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏ రకంగా ఉందో అనేటువంటిది, దాంట్లో ముఖ్య భూమిక పోషించాల్సినటువంటి ముఖ్య నాయకులందరి తాలూకా పాత్ర ఏ రకంగా ఉండాలన్నటువంటి దాని మీద వారందరితో కూడా చర్చించడం. రానటువంటి 60 రోజులు, ఎందుకంటే బహుశా మరో 20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి తరుణంలో తప్పకుండా అందరం కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం. దాంతోపాటు ముఖ్యంగా గత నెల 27వ తారీఖున జరిగినటువంటి సిద్ధం సభ, భీమిలి నియోజకవర్గంలో జరిగినటువంటి సిద్ధం సభ విజయవంతం చేసినటువంటి దానికి కూడా 3 జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని, సమన్వయకర్తలను కూడా పార్టీ అభినందించడం జరిగింది. రానున్నటువంటి కాలంలో మరింతగా పార్టీ
కార్యక్రమాలు నిర్వహించేటువంటి దానికి బూత్ స్థాయిలో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఏ రకంగా కార్యాచరణ రూపొందించాలనేటువంటి దాని మీద కూడా పార్టీ ఇంటర్నల్గా చర్చించడం జరిగింది. ఏదేమైనప్పటికీ గడిచినటువంటి కాలంలో 2019లో 34 సీట్లకు గాను దాదాపు 28 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి తరంలో అంతకన్నా ఎక్కువ సీట్లు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా గెలుచుకోవాలనేటువంటి దాని మీద కార్యాచరణ పార్టీ రూపొందిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అన్నీ ఓడిపోయాయి. అదే చెప్తున్నా కదా, గడిచినటువంటి సందర్భంలో ఏవైతే ప్రభుత్వం మీద కానీ లేదా పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఏ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని 2014 నుంచి విశాఖపట్నం నగరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మా పార్టీ మీద చేసినటువంటి ప్రచారాన్ని మనం చూసాం. కానీ 2019లో మీరు అన్నట్టు ఆ రోజు 1-2 సీట్లు తక్కువ మార్జిన్తో ఓడిపోయాం. 1-2 సీట్లు ఓడిపోయినప్పటికీ తరువాత విశాఖపట్నానికి చేసినటువంటి గుర్తింపు, ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి, ఈ ప్రాంతంలో చేసినటువంటి ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా గడిచినటువంటి సందర్భంలో ప్రజలు ఈ ప్రాంతంలో చేసినటువంటి తప్పిదం మళ్ళీ చేస్తారని చెప్పి మేమైతే అనుకోవట్లేదు. తప్పకుండా విశాఖపట్నం పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు తప్పకుండా గెలుచుకునేటువంటి దానికి కార్యాచరణ రూపొందించాం. ఆ రకంగా ఆ కార్యాచరణని ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా విజయం సాధిస్తాం అనేటువంటి భరోసాతోనే ఈరోజు అందరం కూడా ఉన్నాం. పార్టీ కార్యకర్తగా ఎప్పుడో ఛార్జ్ తీసుకున్నా. ఆ పార్టీ విశాఖను విషాదపట్నంగా మార్చేశారు నారా లోకేష్. విశాఖను విషాదపట్నంగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఆదివారం నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందన్నారు. వైసీపీ పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్గా మార్చారని విమర్శించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేను క్విజ్ అడగాలనుకుంటున్నా. రెడీగా ఉన్నారా? రోజు జగన్ ఏం తింటాడు? మొదటి ఆప్షన్ కిచిడి, రెండో ఆప్షన్ అన్నం, మూడో ఆప్షన్ ఇసుక. రోజు ఏం తింటాడు? చేతులు పైకెత్తి చూపించండి. ఏ ఆప్షన్? మూడో ఆప్షన్. ఇసుక ద్వారా రోజు జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు 5400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు. 2019 ఎన్నికల ముందల ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు ఉన్నప్పుడు జగన్ పంది కొక్కుల్లాగా ఇసుక తింటున్నారన్నారు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక దాదాపు 5000 రూపాయలు అయింది, 6000 అయింది. ఇప్పుడు అడుగుతున్నా జగన్ని, ఏ పంది కొక్కు ఏ ఇసుక తింటున్నాడు? జగన్ అడగాలనుకున్నా, ఇసుక రుచి బాగుందా? 2 నెలలు ఓపిక పట్టి జగన్ వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఒకసారి మీరందరూ ఫోన్లు బయటికి తీయాలి. తీసి గూగుల్లో 6093 అని కొట్టండి. 6093 కొట్టండి. ఖైదీ నంబర్ 6093 కొడితే ఖైదీ జగన్ ఫోటోలు వస్తాయి తల్లి. జగన్ ఒక ఖైదీ కాబట్టి ఖైదీలంటే చాలా ప్రేమ తల్లి. ఆయనకి ఖైదీలకి నెలకి 2000 రూపాయలు ఆయన ఇస్తాడు తల్లి. కానీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి కనీసం కాస్మెటిక్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచలేదు తల్లి. పాప ఆ విద్యార్థులకి, ఆ ఖైదీలకి ఇచ్చే 2000 రూపాయల్లో సగం కూడా ఆ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి వెల్ఫేర్ హాస్టల్లో డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు. అంటే పేద విద్యార్థులంటే ఎంత చిన్న చూపో ఇదొక ఉదాహరణ మాత్రమే. అంతెందుకు తల్లి, మన బిడ్డలు డిగ్రీ కాలేజీలో చదవాలంటే ఈయన కేవలం 8000 రూపాయలు ఇస్తాడంట ఫీ రీంబర్స్మెంట్ కింద. ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలో మన పిల్లలు చదవాలంటే కేవలం 32,000 ఇస్తారంట. ఈ ఫీజుతో ఎవరన్నా మన పిల్లల్ని బాగా చదివించగలుగుతామా? లేదు.
ఆయన పిల్లల మటుకు విదేశాల్లో చదవచ్చు, పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చు. కానీ గతంలో బాబు గారు ఇచ్చిన విదేశీ విద్య కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం రద్దు చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. మూసేసిన విదేశీ విద్య అమలు చేస్తాం. అంతేకాదు ఈ విద్యా దీవెన వసతి దీవెన కాకుండా డైరెక్ట్ గా కాలేజీలకే డబ్బులేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఈ రోజు మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. ఇంకా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, మీకు కంపడే ఒక బులుగు బటన్. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి. ఆ బులుగు బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. ఒప్పుకుంటా 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షని పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి. అమ్మా రేపో మాపో వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ఫని ఊదమని ఊదొద్దు తల్లి. ఊదితే గాలి ఇంత పీల్చుతున్నావా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, పండగ కానుకల కట్, పెళ్లి కానుక కట్, నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టే కార్యక్రమం కూడా కట్ చేశాడు. చంద్రన బీమా కట్. ఇలా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఇప్పుడు వాలంటీర్ వాసు ఈ మధ్యన ఇంటికి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారు తల్లి. ఒక సామెత ఉంది తల్లి, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తున్నాం. అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆనందోత్సవాల మధ్య 60 అడుగుల భారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ. విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కయ్యపాలెం హైవేలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, పార్టీ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60 అడుగుల భారీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ శ్రీ కేకే రాజు, నగర మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ శ్రీమతి వరుదు కళ్యాణి పాల్గొని భారీ జెండాను ఆవిష్కరించారు. జరగబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అత్యధిక శాతం గెలిచి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్ గారి ముఖ్యమంత్రి అవుతారు అని రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక దీనితోటి ఉన్నారని చెప్పి, శపథంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనమే ఈరోజు విశాఖ నగరంలో అత్యంత పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రోజు ఇక్కడ ఎగరేసుకోవడం జరిగింది. ఇటువంటి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడి నుంచి పాలన కొనసాగించాలని. కానీ మీకు తెలుసు 3 రాజధానులు చెప్పినప్పుడు ఏ విధంగా కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారు. మళ్ళా ఇక్కడి నుంచి పరిపాలనా రాజధాని చేయడానికి కూడా అదే విధంగా కోర్టు పరంగా న్యాయపరమైన ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నారు. వాటన్నిటినీ అధిగమిస్తామన్న నమ్మకం మాకుంది. కోర్టులపై అపారమైన నమ్మకము మాకు ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లోనే తప్పకుండా ముఖ్యమంత్రి గారి నుంచి పాలన కొనసాగించే దిశగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అదే విధంగా విశాఖను పరిపాలనా రాజధాని చేసుకుని రావాలని మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందుకనే వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, త్వరలోనే ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. కానీ దాంట్లో కూడా కొన్ని న్యాయపరమైన క్యాంప్ ఆఫీస్ చేయడానికి లేదని, పర్మిషన్ లేకుండా చేయకూడదని దానిపరమైన చిక్కులు కూడా ఉన్నాయి. అవన్నీ చక్కబెట్టుకునే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చి ప్రజలకి మేలైన పాలన ఇద్దాము అనేది మా ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం. తప్పకుండా రాబోయే రోజుల్లో నెరవేరుతుంది. రాబోయే రోజుల్లో మన రాష్ట్ర సమస్యలపై, విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దానిపై, రాష్ట్రానికి అభివృద్ధి పరంలో నడిపించేదానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా
గొప్ప గొప్ప పథకాలు ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నారు. వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందే విధంగా రాజ్యసభ సభ్యులుగా మేము నిరంతరం కృషి చేస్తామని చెప్పి వరకు అయితే చాలా కొరకు వచ్చిందమ్మా. ఇంకేదన్నా ఉంటే లాస్ట్ మినిట్ లో ఇంకేదన్నా 2-3 చేంజెస్ ఉంటే ఇది మేజర్ గా అయితే క్యాండిడేట్లు ఎక్కడెక్కడ మార్చాలో ముఖ్యమంత్రి గారు దీని వెనుక ఒకటేనమ్మా, 175 నియోజకవర్గాల్లో మన అభ్యర్థులు గెలుపు దిశగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతుంది. తప్పకుండా ఈ మార్పులు చేర్పులు ఏ మేరకు అందరినీ ఒప్పించి చేస్తున్నాము. దాంట్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరితో మాట్లాడి అందరినీ ఒప్పించి ఆమోదయోగ్యంగానే మార్పులు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరి మద్దతుతో ఏ విధంగా అయితే మార్పులు చేశామో ఆ మార్పులు చేసిన నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత మెజార్టీతో గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఆయనైతే మాలాగా ధైర్యంగా ఈ రాష్ట్రానికి ఇన్ని మేళ్లు చేశాను, నేను చేసిన మేళ్లు మీరు నమ్మితేనే మా ప్రభుత్వాన్ని నన్ను ఆశీర్వదించాలని ఏ విధంగా అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో అట్లా ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? ఆయనకి ఆ చెప్పే ధైర్యం లేదు కాబట్టి పొత్తుల కోసం వెంపలాడి వారి చుట్టూ దొరికే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నారు. సరే, మరి పార్టీలో ఉండే వాళ్ళందరూ కలిసికట్టుగా జగన్ గారు ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చి పనిచేసేదానికి సమాయత్తమై ఉన్నారు. అదే కార్యక్రమంలో ముందుకు కూడా పోతూ ఉన్నారు. ఎక్కడన్నా నియోజకవర్గాల్లో ఒకరిద్దరు నాయకులు అసంతృప్తులు ఉన్నా కూడా మా నాయకత్వం కలిసి మాట్లాడే కార్యక్రమం మా పరిధిలో మేము చేస్తున్నాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి పరిధిలో కూడా ముఖ్యమంత్రి గారు ఓటు చేస్తున్నారు. ప్రకటించారు. ఉండే అభ్యర్థులు సమర్థమైన అభ్యర్థులను వాళ్ళు భావిస్తే ప్రకటించేవాళ్ళు కదా. వాళ్ళకి ముందు అభ్యర్థుల ప్రకటన కన్నా ముందు వాళ్ళ పొత్తుల తాపత్రయం ఎక్కువ. ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదు కాబట్టి పొత్తులు పక్క పార్టీల నాయకత్వంతో మాట్లాడుకున్నాకనే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, వీళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అని నిర్ధారణ చేసుకున్నాకనే వాళ్ళు ప్రకటించాలని ఆలోచిస్తున్నారు అనుకుంటాను. మంత్రి అమర్నాథ్ గారు రాష్ట్రంలో ఒక మంత్రిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిరంతరం ఉంటాడు. ఇప్పుడు ఆయన సేవలు పార్టీకి వాడుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు కాబట్టి నాకు అప్పచెప్పారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మన అభ్యర్థుల గెలుపుకి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు ఇచ్చి మా పార్టీ అభ్యర్థులు గెలుపు కృషి చేయాలని చెప్పి అప్పచెప్పడం జరిగింది. తప్పకుండా గుడివాడ అమర్నాథ్ లాంటి నాయకులు ఎవరైతే ఆయనకి లేదు, ఆయన సంతోషంగా పార్టీ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన బాధ్యతలన్నీ చేయడానికి అందరం ఎలక్షన్ లో నిలబడి కొట్లాడితే పార్టీ పనులు చేసేది ఎవరు? పార్టీ కార్యక్రమాల వల్ల పార్టీ అభ్యర్థుల గెలుపులో పాల్పంచుకునే వాళ్ళు ఎవరు? అందుకని కొంతమంది నాయకుల్ని పార్టీ అభ్యర్థుల గెలుపులో. అలాగే ఇంకొక ఇష్యూ ఉంది సార్. అన్ని వసతులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక నగరం విశాఖపట్నం. ఈ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఒక ముంబై మహానగరం అంత ఎదిగిందంటే దానికి కారణం ఐటీ. ఇవాళ విశాఖపట్నంతో పాటు మరి నాకు తెలిసి హైదరాబాద్ కంటే కూడా విశాఖపట్నం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సార్. హైదరాబాద్ని అంత డెవలప్ చేసిన మీరు విశాఖపట్నం కదా మనసు పెట్టి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే మూడో సమస్య సార్, చిరకాలంగా మనం చిన్నప్పటి నుంచి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. సింహాచలం దేవస్థాన భూముల సమస్య. అది అసలు సమస్య కాదు సార్. ఉద్దేశపూర్వకంగానే ఆ రోజుల్లో కొంతమంది దుర్మార్గంగా దాన్ని తీసుకెళ్లి ఆ సింహాచలంలో పెట్టి దాన్ని ఇవాళ ఒక చిక్కుముడిగా పెట్టి చేస్తా ఉన్నారు సార్. మీ టైంలో కనీసం గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఇల్లులు కట్టుకునే అవకాశం ఉండేది సార్. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎంత బతిలాడ అక్కడ ఉన్నప్పుడు చాలా రిక్వెస్ట్ బతిలాడడం కూడా జరిగింది సార్. నేను మీ ముందే ఒకసారి కౌన్సిల్లో కూడా గట్టిగా మాట్లాడతా. మంత్రి సమాధానం అంటే ఎలాగిచ్చారో మీరు చూశారు. సో అలాంటి దుర్మార్గంగా ఉన్నారు కాబట్టి ఆ సింహాచలం దేవస్థానం భూమిని కూడా మీరు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సార్. ఇకపోతే ఈ నియోజకవర్గానికి సంబంధించి సార్ ఈ మధ్య మీరు చూశారు, ఒక గ్రామ సింహం పుల్లాగా ఏదో ఊగుతా ఉంది. గ్రామ సింహం అంటే ఎవరు తెలుసు కదా మీకు? తెలుసా? అదే సింహంలాగా ఫీల్ అవుతా ఉన్నాడు ఆయన. ఆ గ్రామ సింహాన్ని ఏం చేస్తారు? నేను చెప్పా గ్రామ సింహానికి 70,000 మెజార్టీతో
ఎదురుగా ఉన్న బంగాళాఖాతంలో నిన్ను పడేస్తారు. నీ 100 కోట్లు, నీ 200 కోట్లు, నీ కొవ్వు అన్నీ కూడా తీరే రోజులు ఒక 60 రోజులు నేను చెప్పాను మొన్నే. ఖచ్చితంగా తీర్చాలి. సార్ మీకు చెప్తా ఉన్నాం, మీ రెడ్ బుక్ లో ఓన్లీ అధికారులకి అవకాశం ఉందా, లేకపోతే రాజకీయ నాయకులు కూడా ఉంటే ఫస్ట్ పేరు ఆ గ్రామ సింహాన్ని పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ గ్రామ సింహం నోరు మీరు చూస్తే ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది. ఆ గ్రామ సింహానికి మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఎదురుగా ఉన్న బంగాళాఖాతంలో వేయాలని ఇక్కడ ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. ఆయన నోరు, ఆయన అహంకారము నేను ప్రత్యక్షంగా చూశా. అంత అహంకారం ఏ మనిషికి ఉండకూడదు, అంత ఒళ్ళు కొవ్వు ఏ మనిషికి ఉండకూడదు. అలాంటి మనిషిని ఏమి చెయ్యాలో అది ఖచ్చితంగా చేసి తీరుతాం. నా వంతు సహారం, నా బ్లడ్ పెట్టి రామకృష్ణ బాబు గారికి పనిచేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ తరఫున పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేసి, పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీటింగ్ అవసరం అయితే 2 కాదు 3 మీటింగ్లను పెట్టి భారీ ఎత్తున మిమ్మల్ని గెలిపించడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పేసి లోకేష్ బాబుకి ప్రామిస్ చేస్తా ఉన్నాం. సార్ 70,000 రాసుకోండి. ఆ గ్రామ సింహాన్ని మాత్రం తరిం కొట్టడం ఖాయం సార్. విశాఖపట్నం నుంచి ఆయన ఇక్కడ హైదరాబాద్ వెళ్తానన్నాడు. హైదరాబాద్ కాదు అస్సాం వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ చాలా తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి ఇచ్చినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన యువ నాయకుడు నారా లోకేష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విశాఖపట్నం ఈస్ట్ లో ఈ శంకరామం కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రజలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. గత 7 రోజులుగా ఉత్తరాంధ్రలో నేను పర్యటిస్తున్నా. నేను ఒకటే చూసా, ఉత్తరాంధ్ర యూత్ పవర్ అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి తాడేపల్లి కొంపల్లో టీవీలు పగలుతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చింది. 1వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వులతో మా ఇంటికే వచ్చి మా చేతుల్లో పెడతా ఉన్నాడు. ఇది కేవలం మీ జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు వెళ్ళి చెప్పండి. ఆ పెన్షన్ కొనసాగాలన్నా, భవిష్యత్తులో ఆ అవ్వాతాతల పెన్షన్ పెరగాలన్నా, ఆ అవ్వాతాతలు, వికలాంగులు, వితంతు అక్క చెల్లెమ్మలు కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు మళ్ళీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు మళ్ళీ కాటేయకూడదన్నా, మీ ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా, మన వాలంటీర్ల వ్యవస్థ, ఇంటికొచ్చిపోయే మన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదని, ఫ్యాను గుర్తుకు ఓటేస్తేనే ఇవన్నీ జరుగుతాయని, ఇవన్నీ కూడా కొనసాగుతాయని ఇంటింటికి వెళ్లి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రతి అవ్వను, ఆ ప్రతి తాతను స్టార్ క్యాంపెయినర్ గా, ఆ ప్రతి అవ్వ, ప్రతి తాత, పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు, ఒక చెల్లెమ్మ, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి 100 మందికి చెప్పి
జరుగుతా ఉన్న మంచి కొనసాగాలి అంటే కేవలం మీ అన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ జగన్ మన వైఎస్ఆర్ సిపి పేరు చెబితే, మీ జగన్ పేరు చెబితే, మన వైఎస్ఆర్ సిపి పేరు చెబితే ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అనారోగ్యంతో బాధపడతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ కనిపిస్తుంది. కొత్తగా 108, 104 వాహనాలు కనిపిస్తాయి. ఓ ఆరోగ్య ఆసరా కనిపిస్తుంది. విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి. ఫ్యామిలీ డాక్టర్లు కనిపిస్తారు. ఆరోగ్య సురక్షతో జల్లడ పడుతూ ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరికి బాగోలేకపోయినా కూడా మందులు సైతం వారింటికి ఇచ్చిపోయే ఓ గొప్ప వ్యవస్థ కనిపిస్తుంది. అంతటి కోవిడ్లో కూడా, కష్టకాలంలో కూడా అందించిన మందులు, సేవలు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంట్లో కూడా గుర్తుకు వస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదన్నా, గడప గడపకు వైద్యం అందించే పరిస్థితి ప్రభుత్వం చెయ్యాలి అనన్నా, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలన్నా కూడా, ఇంతకు మించిన మంచి ఆ కుటుంబాలకు జరగాలన్నా మనందరి ప్రభుత్వానికే ఆ పేదలు అండగా దండగా నిలబడాలని, వారే స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని, అప్పులు పాలయ్యే పరిస్థితి వైద్యం కోసం ఏ ఒక్కరికి రాకూడదంటే అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అని కోరండి. 2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని ఏ గ్రామమైనా కూడా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ నిల్చుంటే ఆ గ్రామంలో ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. అందులో దాదాపు 10 మంది శాశ్వత ఉద్యోగాలు చేస్తా ఉన్న మన పిల్లలు కనిపిస్తారు. అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది. మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. మరో 4 అడుగులు ముందుకు వేస్తే కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడు నేడుతో రూపం మారిన బడులు కనిపిస్తాయి. హాస్పిటల్స్ కనిపిస్తాయి. వీటి అన్నింటితో పాటు ప్రతి 50 ఇళ్లకు 60 ఇళ్లకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి పేదకు కూడా, ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా, ప్రతి అవ్వాతాతకు కూడా, ప్రతి రైతన్నకు కూడా చెయ్యి పట్టుకుని నడిపించే ఓ మంచి వాలంటీర్ వ్యవస్థ, ఒక్క రూపాయి కూడా లంచం అడగకుండా, ఎవ్వరితోనూ వివక్ష చూపించకుండా మంచి చేస్తా ఉన్న ఒక వ్యవస్థ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా జరిగాయి ఎప్పుడు అనంటే, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే అది ఈ 57 నెలల్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఇంట్లో, అదే గ్రామంలోనే, అదే వార్డులోనే ఆ ప్రతి ఇంటికి వెళ్ళి అడిగి చెప్పండి, అక్క 5 సంవత్సరాల కిందట మా అన్న ముఖ్యమంత్రి కాకమునుపు ఎప్పుడైనా మీరు ఊహించారా అక్క? గవర్నమెంట్ ఇచ్చే డబ్బు రూపాయి లంచం లేకుండా, వివక్ష లేకుండా మీ చేతికి వస్తుంది అని చెప్పి ఎప్పుడైనా మీరు కలలుగన్నారా అని చెప్పి అడగండి. మరి ఈ రోజు జరుగుతా ఉండేది ఒక్క రూపాయి లంచం లేకుండా, వివక్ష లేకుండా ఈరోజు నేరుగా